హస్తము పైకి లేపి చూపించవలసిందిగా ప్రభు పేరిట కోరుచున్నాను. చేతు వెత్తలేదంటే ఒకటి వినకపోవాలి, లేకపోతే పెళ్ళి అంటే ఇష్టం లేకపోవాలి. ఎవరైతే చేతి ఎత్తలేరో వాళ్ళు వచ్చి కారణం చెప్తే మేము దిగిపోతాం. నా మాట అర్థమైందా? ఈ వివాహము మాకు ఇష్టమే అన్నవారు మీ కుడి హస్తాన్ని పైకి లేపండి. రైట్, అదొకసారి తీసుకోండి. ఒకటి సునీల్ గారు, సాగర్, ఇంతవరకు చక్కటి మాట విన్నావు కదా. బైబిల్లో భక్తుడైన ఇస్సాకుతో నేను పోల్చాడు కాబట్టి చక్కగా వినండి. నీ ఎదురుగా నిలబడు. నీ ఎదుట నిలబడిన ఈ స్త్రీని ఎవరి బలవంతం లేకుండా నీ ఇష్టపూర్వకంగా వివాహం చేసుకోవడానికి ఒప్పుకుంటున్నావా? గట్టిగా ఒప్పుకుంటున్నా. ఉప్మా తిన్నావు కదా. రైట్ అమ్మా, నీ ఎదుట నిలబడిన సాగర్ అనే ఈ పురుషుణ్ణి ఎవరి బలవంతం లేకుండా నీ ఇష్టపూర్వకంగా వివాహము చేసుకొనుటకు ఇష్టపడుచున్నావా? మంచిది. ఒకసారి చాలా జాగ్రత్తగా ఎంతసేపు వాక్యం ఉన్నావు కదా, ఇప్పుడు కూడా చాలా జాగ్రత్తగా విను దయచేసి. దేవుని నిర్ణయం చొప్పున ఈ స్త్రీని నీ భార్యగా చేసుకొని అంటి విషయములలో ఈమెను ప్రేమించి ఆదరించి ఘనపరిచి సుఖదుఖముల యందు సంరక్షించి నీ జీవితాంతం వరకు ఇతరులను ఎవరిని ఆశింపక ఈమెతో మాత్రమే కాపురం చేయుదువా? చేయదు. రెండవదిగా, ఇంతకుముందు చక్కటి మాట విన్నాం. జీవమను కృపావరములో మీ భార్యలు మీతో కూడా పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీన ఘటమని మీ భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు ఆటంకం కలగకుండానట్లు జ్ఞానము చొప్పున ఈమెతో మాత్రమే కాపురం చేయుదువా? చేయదు. ఎట్లా చేస్తావు కాపురం? ఎట్లా చేస్తావు సాగర్? చేతులు అన్నా కానీ ఎట్లా చేస్తావు? దేవుడిచ్చిన జ్ఞానంతో. వెరీ గుడ్. అమ్మాకి మీరు వింటున్నా వింటలేరు అని కానీ మన దగ్గర పెట్టుకో వేలు కిందకి. దేవుని నిర్ణయం చొప్పున ఈ పురుషుణ్ణి నీ భర్తగా చేసుకొని నీ జీవితాంతం వరకు ఈయనకు మాత్రమే భార్యవై ఉందువా? దగ్గర పెట్టుకో, వినబడుతుంది. వెరీ గుడ్. దేవుని వాక్యము దూషింపబడుకున్నట్లు నీ ప్రవర్తన యందు భయభక్తులు కలిగి ప్రభువునకు వలె నీ భర్తకు లోబడి వినయముతోనూ సాత్వికముతోనూ శాంతి సమాధానముతోనూ జ్ఞానవంతురాలువై ఇల్లు కట్టుటకు ఈయనతో మాత్రమే కలిసి కాపురం చేయుదువా? వెరీ గుడ్, మంచిది. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఒకసారి అమ్మా గట్టిగా పట్టుకోండి. ఇప్పుడు దాకా నా వైపు చూసి చేసిన, ఇప్పుడు కేవలం కల్పన వైపు మాత్రమే చూడాలి. ఎందుకంటే మనకున్న నిర్ణయము నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు. ఇప్పుడు నీ జీవితంలో కల్పన తప్ప ఇంకెవ్వరు ఉండకుండా ఈ దైవ సేవకుల సమక్షంలో దేవుని సమక్షంలో ఆమె కళ్ళలోకి చూసి ప్రమాణాలు చేయండి. ఎప్పుడు నా వైపు తల తిప్పకు. సాగరు అను నేను, కల్పన అను నిన్ను, పండలకు చూడు, అమ్మ నువ్వు కూడా చూడు, చాలా జాగ్రత్తగా. ఇది మొదలుకొని మన జీవితాంతము వరకు దేవుని పరిశుద్ధ వివాహ నిర్ణయము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమియందును లేమియందును వ్యాధియందును ఆరోగ్యమందును కొంచెం దగ్గర నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా పెళ్లి భార్యనుగా చేసుకొనుచున్నాను. సంఘం ఎదుటను దేవుని ఎదుటను ఇరు పెద్దల ఎదుటను దైవజనుల ఎదుటను ప్రమాణము చేయుచున్నాను. వెరీ గుడ్. కల్పన
ఒక్క నిమిషం మళ్ళీ. కల్పన, నువ్వు కూడా సాగర్తో ప్రమాణం చేయవలసిన కోరుచున్నాం. కల్పన అను నేను, సాగరు అను నిన్ను దగ్గర పెట్టుకురా. ఇది మొదలుకొని మన జీవితాంతం వరకు దేవుని పరిశుద్ధ వివాహ నిర్ణయం చొప్పున సంఘము క్రీస్తునకు లోబడినట్టు అన్ని విషయములలో నీకు లోబడి మేలుకైనను కీడుకైనను కలిమియందును లేమియందును వ్యాధియందును ఆరోగ్యమందును నీకు లోబడి నిన్ను ప్రేమించి సంరక్షించి నీకు మాత్రమే సాటి అయిన సహాయంగా ఉండుటకై నా భర్తనుగా నిన్ను చేసుకొనుచున్నాను. ఈ చొప్పున జరిగింతునని దేవుని ఎదుటను సంఘం ఎదుటను దైవజనుల ఎదుటను ఇరు పెద్దల ఎదుటను ప్రమాణము చేయుచున్నాను. మంచిది. దేవుడు ఈ ప్రమాణాలను దీవించినట్టుగా మన మధ్యలో ఇద్దరు దైవజనులు ప్రార్థించవలసిందిగా ప్రభు పేరిట కోరుచున్నాం. మొదటిగా రాజభూషణం గారు ఈ ప్రమాణాలను దేవుడు స్థిరపరచులాగా ప్రార్థన చేస్తారు. తర్వాత అల్వా నుంచి వచ్చిన ఐజాక్ అన్న గారు కూడా ప్రార్థన చేయవలసిందిగా కోరుచున్నాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, అబ్రహాం ఇస్సాకు యాకోబుల తండ్రి, మా స్తుతుల కారణభూతుడైన మా గొప్ప దేవాన్ని స్తుతిస్తున్నాం, పరుస్తున్నాం. నువ్వు ప్రేమించి జ్ఞాపకం చేసుకుని తండ్రి, ఈ లోకంలో మా ప్రభా మీరు మమ్మల్ని జన్మింప చేసినారు. ప్రభా, ఇక్కడ ఉన్న మేమందరం కూడా నీ ప్రేమను పొంది ఒంటరిగా లేకుండా అందరూ జతపరిచి ఈ రీతిగా అభివృద్ధి పరుస్తున్న మీ ప్రేమను బట్టి నీకు వందనం చెల్లిస్తుంటున్నాను. ఇదిగో ప్రభా, ఈ దినము మీరు ఏర్పాటు చేసి మా ప్రభా కల్పనను అలాగే సాగర్ను వారిని కూడా జతపరచుట కొరకే మీరు ఏర్పాటు చేసినటువంటి దినమును బట్టి నీకు వందనం చెల్లిస్తుంటున్నాను. బిడ్డల్ని ప్రభా ఇరువురిని జతపరిచినారు. వారు మా తండ్రి ప్రమాణంలో వారి యొక్క తండ్రి ఆరాధనలో అన్నింటిలో కూడా మీరు తోడుగా ఉండి సహాయం చేసినారు. ప్రభా, ఈ కుటుంబాన్ని మా ప్రభు ఆత్మీయంగా అన్ని విధాలుగా మీరు కట్టి ఫలింప చేయండి. గర్భఫలం చేత మీరు ఆశీర్వదించి నడిపించు. ఈ బిడ్డల్ని నీ చేతులకు అప్పచెప్పు. వారి ఇరువురి కుటుంబాలను మీరు దీవించి ఆశీర్వించమని ఘనమైన ఉన్నతమైన నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవ, సాగర్ కల్పన వారిని నీ ఏర్పాటు ప్రకారము పెద్దల చిత్తం చొప్పున వారికి నువ్వు నీ చిత్తం బయలుపరిచి ఒక భార్యాభర్తలుగా ఈ దినం నువ్వు చేసినందుకై నీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాము తండ్రి. వారు ఒకరి పక్షంలో ఇంకొకరు చేసినటువంటి వాగ్దానములు, ఆ వాగ్దానముల ప్రకారం వారి జీవితంలో నడుచుకున్నట్టుగా మీరు సహాయం చేయమని వేడుకొని చూస్తున్నాం. వారి మధ్యలో ఏ భేదములు ఇతరులు కానీ సైతాలు కానీ కల్పించకుండా మీరు కాపాడండి తండ్రి. వీరి దాంపత్య జీవితము వారికి, వారి తల్లిదండ్రులు, అత్తమామలు, సంఘము కూడా సంతోషకరంగా ఉండునట్టుగా వారి దాంపత్య జీవం మాదిరికరంగా ఉండి సంఘము యొక్క క్షేమం కొరకు, ఇతరుల మేలు కొరకు వీరి దాంపత్య జీవితము మీరు దీవించమని వేడుకొని చూస్తున్నాం తండ్రి. వారి దాంపత్య జీవితంలో ప్రతి అవసరం కూడా మీరు తీర్చండి. ఆత్మీయంగా, శారీరకంగా వారి అవసరతలు తీర్చి ప్రభువా, వారికి అన్ని పరిస్థితుల్లో చాలినంత దేవుడుగా ఉండి నీ నమ్మకంతో వారి పక్షమున రుజువుపరుచుకొని వారు ఇద్దరు, ముగ్గురుగా, నలుగురుగా అలాగూ వరదిల్లినట్టుగా సహాయం చేయమని వేడుకొని చూస్తున్నాం. యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. కృపాసత్య సంపూర్ణ నీకు వందనాలు చెల్లిస్తూ నీ బిడ్డలు చేసిన ప్రమాణాలను స్థిరపరచండి. దైవజనుల ద్వారా చేయబడిన ప్రార్థనలు స్థిరపరిచి ఇది ఏ ప్రమాణాలైతే నీ బిడ్డలు చేశారో ఆ ప్రమాణాలకు జీవితాంతం కట్టుబడి ఉండే గొప్ప భాగ్యాన్ని దయచేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.
నాతో పాటు నిత్య నమ్మకమునకు నిత్య నమ్మకం స్థిరమైన ప్రేమకు గుర్తుగా ఈ వాక్యమును ఇచ్చి దైవ గ్రంథంలో ఉన్న నా యొక్క ధర్మాలు నీ పట్ల నెరవేరుస్తానని దేవుని వాక్యము నిత్యము నిలుచు రీతిగా నీ పైన నా ప్రేమ నిత్యము నిలుపుతానని చేసిన ప్రమాణాలను బట్టి దేవుని వాక్యమును మార్చుకొనుటను బట్టి నిన్ను నా పెళ్లి భార్యనుగా చేసుకొనుచున్నాను. థ్యాంక్ యూ. నిత్య నమ్మకములకు స్థిరమైన ప్రేమకు గుర్తుగా ఈ దేవుని వాక్యమును నీకిచ్చి దైవ గ్రంథంలో ఉన్న నా యొక్క ధర్మాలు నీ పట్ల నెరవేరుస్తానని దేవుని వాక్యము నిత్యము నిలుచు రీతిగా నీ పైన నా ప్రేమ నిత్యము నిలుపుతానని చేసిన ప్రమాణాలను బట్టి దేవుని వాక్యమును మార్చుకొనుటను బట్టి నిన్ను నా పెళ్లి భర్తనుగా చేసుకొనుచున్నాను. దేవుడు మీ ప్రమాణాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. దయచేసి ఒకసారి మీరు మోకరిస్తారు. చివరి ప్రార్థన ఆశీర్వాదం ఉంటుంది. తర్వాత రిజిస్టర్లో సంతకం పెడదాం. రైట్, మంచిది. మరి దయచేసి అబ్బాయి తరపున 2 సాక్షులు, అమ్మాయి తరపున 2 సాక్షులు ప్రభు పేరిట మరి స్టేజ్ మీదకి రావాల్సింది కోరుచున్నాం. ఇద్దరు సాక్షులు మరి స్టేజ్ మీదకి రావాల్సిందిగా ప్రభు పేరిట కోరుచున్నాను. అమ్మాయి తల్లిదండ్రులు, అబ్బాయి తల్లిదండ్రులు మరి స్టేజ్ మీదకి రావాల్సిన కోరుచున్నాము. వారు వచ్చే లోపు సాగర్ నిలబడు. మరి మీ భార్యను కల్పనను దయచేసి వారికి పరిచయం, మీ ముసుగు తీసి వారికి పరిచయం చేయవలసిందిగా ప్రభు పేరిట కోరుచున్నాం. అబ్బాయి తరఫున 2 సాక్షులు, అమ్మాయి తరఫున 2 సాక్షులు దయచేసి స్టేజ్ మీదకి వస్తున్నప్పుడు మరి ముసుగు తీసి కల్పనను అనే మీ భార్యను వారికి పరిచయం చేయవలసిందిగా కోరుచున్నాం. అందరం గట్టిగా చప్పట్లు కొడదాం. రైట్, ఈమెనా? గమనించండి, శిరోమణి ఎక్కడున్నా రావాలి. సాక్షి సంతకం. మంగళమేసునకు మంజావతారులకు తేజునకు
నిరుపమా నందునకు నిరుపమా నందునకు నిపుణ వేదునకు మంగళమే మంగళమే సునకు మనుజావాదారునకు మనుజావాదారునకు దురితాసారునకు వరసుగును దారునకు వరసుగును దారునకు వరసుగును దారునకు కరుణా సంపన్నునకు కరుణా సంపన్నునకు జ్ఞానదీప్తునకు మంగళమే మంగళమే యేసునకు మనుజావతారునకు మనుజావతారునకు సత్య ప్రవర్తునకు సద్ధర్మశీలునకు 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 నిత్య స్వయం జీవునకు నిత్య స్వయం జీవునకు నిర్మలాత్మునకు మంగళమే మంగళమే సునకు గమనించండి. ఇప్పుడు అమ్మాయి తరపు తల్లి తండ్రి, అబ్బాయి తరపు తల్లి స్టేజ్ మీద రావాలి. ఆ అమ్మాయి తల్లిదండ్రులు, అబ్బాయి తల్లి కూడా స్టేజ్ మీద రావాలి. అమ్మ న్యాయం రండి.